నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసుల కోసం కొత్త సేవ ప్రారంభమైంది. వివరాల్లోకి వెళితే, కువైట్ లేబర్ మార్కెట్లో జరిగే అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక అడుగు వేసింది. ప్రజల భాగస్వామ్యంతో ఉల్లంఘనలను గుర్తించేందుకు సాహెల్ యాప్ ద్వారా రిపోర్ట్ మీ అనే నూతన సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ప్రస్తుతం కువైట్లో ఉన్న కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ ఈ యొక్క సేవ ద్వారా లేబర్ మార్కెట్లో జరుగుతూ ఉన్న అక్రమాల గురించి ఫిర్యాదు చేయవచ్చు. కువైట్ దేశంలో పౌరులతో పాటు ప్రవాసులు కూడా సాహెల్ యాప్ ద్వారా కార్మిక చట్టాల ఉల్లంఘనలపైన ఫిర్యాదు చేయవచ్చని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పి ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రారంభించిన ఈ వ్యవస్థ ద్వారా ఫిర్యాదు చేసే వ్యక్తుల పేరు, వ్యక్తిగత వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ స్పష్టం చేసింది. ఏ కంపెనీకి లేదా సంస్థకు ఈ వివరాలు వెల్లడించబోమని హామీ ఇచ్చింది. అందుతూ ఉన్న ప్రతి ఫిర్యాదును నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తగిన చర్యలు తీసుకుంటూ ఉంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ రహాబ్ ఆల్ హుసైమి గారు స్వయంగా పర్యవేక్షిస్తారని చెప్పి, అలాగే ముందుగా మీరు సాహెల్ యాప్లో లాగిన్ అయ్యాక పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సేవలను ఎంచుకోవాలి. అందులో ఉన్న రిపోర్ట్ మీ ఆప్షన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఉల్లంఘనలకు సంబంధించి వివరాలను స్పష్టంగా నమోదు చేయడంతో పాటు దానికి సంబంధించిన ఫోటోలను కూడా అప్లోడ్ చేసే సౌకర్యం ఉంది. సరైన చిరునామా వివరాలు ఇవ్వడం వల్ల తనిఖీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి సులువవుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే కువైట్లో ఉన్న గృహ కార్మికులు, రిక్రూట్మెంట్ ఏజెన్సీల ఉల్లంఘనలు, పారిపోయిన కార్మికులు మరియు కంపెనీలలో జరిగే కార్మిక చట్టాల ఉల్లంఘనలకు సంబంధించి ప్రధానంగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి ఇళ్లలో పనిచేసేవారు కావచ్చు, కంపెనీలలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల కానీ లేకపోతే మీకు సంబంధించి ఏదైనా ఉల్లంఘనలు జరిగితే కానీ మీకు ఈ యొక్క సమస్య ఉంది, అలాగే నేను ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నానని చెప్పి సాహెల్ యాప్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.